హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై వరల్డ్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలి అని ఏమైనా ఉంటుందా అనేసి. ఎస్, ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫేస్ వాష్ తీసుకుని చాలామంది తెలియక ఫేస్ పైనే డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నారు. ఫోమ్ కానీ జెల్ కానీ ఏదైనా అలా చేయకూడదు. ఫస్ట్ హ్యాండ్కి తీసుకోండి, హ్యాండ్ నుండి ఫేస్కి అప్లై చేయాలి ఖచ్చితంగా. డైరెక్ట్గా అయితే ఫేస్ పైన పెట్టకూడదు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, అది అప్లై చేసిన తర్వాత ఫేస్ని బాగా గట్టిగా, అంటే అపోహ, ఎంత గట్టిగా రుద్దితే అంత క్లీన్ అవుతుంది అనేది ఒక అపోహ ఉంది. అట్లా అవ్వదు. మనం స్కిన్ని ఎంత కేర్గా చూసుకుంటే అంత మంచిగా హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఈ ఫింగర్ టిప్స్ తోటి సర్క్యులర్ మోషన్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. అంతేగాని గట్టిగా ఇలా రబ్ చేసేయకూడదు అనమాట, స్కిన్ పాడైపోతుంది. మినిమం 60 సెకండ్స్ క్లీన్ చేసుకోవాలి. మినిమం 60 సెకండ్స్ వరకు మీరు ఫేస్ని కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అదొకటి. నెక్స్ట్, వాష్ చేసేసుకున్న తర్వాత మనం టవల్ తోటి క్లీన్ చేసుకుంటాం. అది కూడా గట్టిగా రబ్ చేసినట్టుగా అట్లాగా క్లీన్ చేస్తారు. అలా చేయకూడదు. జస్ట్ టవల్ తోటి ఇట్లా 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 ట్యాప్ చేస్తున్నట్టు క్లీన్ చేసుకోవాలి ఆ తడి అనేది. అప్పుడు మీకు ఫేస్ వాష్ చేసుకున్నందువలన ఏ పర్పస్ మీద ఫేస్ వాష్ చేసుకుంటున్నామో దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంతేగాని ఎలా అంటే అలాగా ఫేస్ వాష్ని యూజ్ చేయకూడదు. థ్యాంక్ యూ.